కడప జిల్లాలో ఈ నెల 11, 12, 13 తేదీలలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా కన్నుల పండుగలా నిర్వహించనున్న గండికోట ఉత్సవాల 26కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ టూరిజం కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మన గత చారిత్రక వైభవాన్ని, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఉత్సవాలకు జిల్లా ప్రజలంతా కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో తరలిరావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. కడప జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గండికోట ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయని, ప్రజల భాగస్వామ్యంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆహ్వానం పలికారు. వైఎస్ఆర్ కడప జిల్లా చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గండికోట ఉత్సవాలు 2026ను నిర్వహిస్తోందన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధే లక్ష్యంగా ఈ ఉత్సవాలను అత్యంత ప్రాధాన్యతతో జనవరి 11, 12, 13 తేదీల్లో 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఉత్సవాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు, సందర్శకులను ఆకట్టుకునేలా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడించారు. గండికోట ఉత్సవాలు 2026 కడప జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకువస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గండికోట ఉత్సవాలు 2026 మొదలవుతున్నాయి. 11, 12, 13 ఈ 3 రోజుల పాటు గండికోట యొక్క ప్రాశస్త్యాన్ని, అదేవిధంగా చరిత్రని, అదేవిధంగా గండికోట యొక్క నేచురల్ బ్యూటీని ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అదేవిధంగా యాత్రికులందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నాం. పనులన్నీ కూడా చివరి దశకి పూర్తవడానికి చివరి దశకి చేరుకున్నాయి. ఇవాళ సాయంకాలం కల్లా ఇంచుమించు పనులన్నీ కూడా రేపు ఉదయం నుంచి ఈ యొక్క గండికోట ఉత్సవాలు మొదలవుతాయి. వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో మనం ప్రజల్ని దీంట్లో భాగస్వామ్యంలో చేస్తున్నాము. సో రేపు ఉదయం నుంచి గండికోట 360 వ్యూ చూడటానికి మొట్టమొదటిసారిగా మనం ఎనీ రైడ్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది రేపు ఉదయం 11 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. ఇది ఎవరైనా ఉత్సాహవంతులు గండికోట, అదేవిధంగా గండికోట రిజర్వాయరు, మైలవరం రిజర్వాయరు, అదేవిధంగా మన గ్రాండ్ కనేన్గా ఇండియాగా మనం పిలువబడుతున్నటువంటి గండికోట లోయ, వాటిలన్నింటినీ కూడా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడటానికి ఈ హెలీ రైడ్ అనేది ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా ఫ్యామిలీస్ కానీ, ఉత్సాహవంతులు కానీ వారు దాంట్లో హెలీ రైడ్ తీసుకోవచ్చు. దానికి కొంత ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. సో 3,000 రూపాయలు ఒక పర్సన్కి దానికి చెల్లించే విధంగా ఆ యొక్క ఏజెన్సీ తోటి మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. అలాగే దాంతోపాటు మోటార్ గ్లైడింగ్ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అలాగే దీంతోపాటు అడ్వెంచర్ స్పోర్ట్స్, ముఖ్యంగా రాక్ క్లైంబింగు, మిస్టిక్ వాక్, జిప్ లైనింగు, అలాగే ర్యాపర్సు, అలాగే మనకి జెట్ స్కీయింగ్ అంటే స్పీడ్ బోట్సు, అదేవిధంగా బోటింగు, సో అదేవిధంగా గైడెడ్ ట్రెక్కింగ్. సో ఇవన్నీ కూడా రేపు ఉదయం నుంచి అందరికీ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ప్రజలందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేసే విధంగా, అలాగే చరిత్ర గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా మనం రేపు ఉదయం నుంచి మనం ఈ హిస్టరీ వాక్ను కూడా ఇంటాక్ వారి సహాయంతో చేయడం జరుగుతూ ఉంది. ఇంట్రెస్టెడ్ ఎంథ్యూజియాస్ ఎవరైనా కూడా, ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే ఇండివిజువల్స్ కావచ్చు, లేదా స్కూల్ వెళ్ళే చిల్డ్రన్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ హెరిటేజ్ వాక్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే చరిత్ర పైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వాలంటీర్తో పాటు ఈ యొక్క హెరిటేజ్ వాక్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో దానికి తగ్గటువంటి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే మన కడప జిల్లా యొక్క చరిత్రని, అదేవిధంగా సంస్కృతిని, అలాగే మన నేటివ్ కల్చర్ని, అలాగే మన పాపులర్ అయినటువంటి మన వంటల్ని, వీటిలన్నింటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా దాంట్లో ఉన్నటువంటి కళాకారులకి వాళ్ళందరికీ కూడా ఒక వేదికగా మనం ఈ యొక్క గండికోట ఉత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.